ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు. బట్టి కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు ఉన్న అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే ఆలోచనని పిఎస్సి కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని, పౌరులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణలతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది.